నాయన జీవాధిపతి అయ్యా, మమ్మల్ని అనుదినం ప్రేమిస్తూ నీ అపారమైన ప్రేమ, దయా, కనికరం అయ్యా, అలుపులు దౌర్భాగ్యులు మా మీద చూపుస్తున్న తండ్రి, నీ ప్రేమకై స్తోత్రం అయ్యా. అయ్యా అని అంటూ కూడా మీ ఎగ్గులం కాదు, నీ మహాకనికరం, నీ కరుణ వాత్సల్యతను బట్టి స్వామి నీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానయ్యా. మహాదేవుడు, మహాగణుడు, గొప్ప దేవుడు స్వామి, నీకు స్తోత్రాలు. ఆకాశ మహాకాశాల పట్టజాలవయ్యా నీ ప్రేమ. అంత గొప్ప దేవుడు ప్రభా, మా రక్షకుడిగా మాలో ఉండువాడు, మాతో ఉండువాడు నాయన తండ్రి, నీకు స్తోత్రం. మా ప్రాణాత్మ దేహాల్లోకి ఆత్మరూపిగా మాలోకి వచ్చిన తండ్రిని పాదాలు పట్టుకొని నమస్కరిస్తున్నాను స్వామి. ఈ దినం ప్రభు నీ దాసులు మీరు జ్ఞాపం చేసుకోండి, బలపరచండి అయ్యా. ఆది అపోస్తలుల కాలంలో నీ ఉద్దేశాలను ప్రభా, నీ ఆత్మ ప్రభా, సంకల్పాలు ప్రభా, నీ నిర్ణయాలను స్వామి నీ ఆలోచన ద్వారా బయలుపరచండి. 10 వాక్కుని అభిషేకించండి. రక్తం ప్రభు ప్రోక్షణ జరిపిస్తున్న స్వామి వింటున్న ప్రభు మీ సేవకులకి, నీ పిల్లలకి, మాకు అందరికి కూడా ఆ మాటలు దినదినం ప్రభు ఒక రూపాంతరాలను నడిపించండి. అన్నాడు దాని అపోస్తల కాలంలో ప్రభా, సంఘాల దినదినాభివృద్ధి చెందినండి స్వామి. అలాంటి ఆత్మ, అలాంటి ప్రభావం, అలాంటి కృప, అలాంటి నీతి, అలాంటి పరిశుద్ధత మాలో అనుగ్రహించండి స్వామి. ప్రభును త్వరగా రాబోతున్నావు, నేను ఎదుర్కొనే తండ్రి ఆ అక్షయత, ఆ మహిమ, ఔన్నత్యానికి మమ్మల్ని అందరూ నడిపించండి, బలపరచండి, సహాయం చేయండి. నువ్వు త్వరగా రాబోతున్నావు స్వామి తండ్రి, సహాయం చేయండి అన్న. నీ కృపగా చెప్పుకుంటున్నావు. నీ యోగ్యులం కాదు, నీ మహాదయ మహాకార్యక్రమాల మీద నుంచి నీ వాక్కుల ద్వారా మమ్మల్ని అందరిని అభిషేకించి బలపరచమని, సహాయం చేయమని నీకు అప్పగించుకుంటూ నీ దాసులను ప్రభా సంపూర్ణ అభిషేకంతో నింపి అయ్యా, నీ మీద కొనతేడు అభిషేకం నీ సేవకుల మీద ఉంచండి. అది అపరిమిత అభిషేకం అంట ప్రభా. అలాంటి అభిషేకం కావాలయ్యా, మాకు సహాయం చేసి నడిపించమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు రాబర్ట్ అయ్య గారికి వందనాలు. లైవ్లోకి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి నేను ప్రభుని ఘనపరుస్తున్నాను. యేసయ్య కృప సమాధానాలు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనం అనుదినము కొలసీ పత్రికలో ఉన్నటువంటి ధ్యానాలను పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నడిపించబడుతూ ఉన్నాము. మనం పరిశుద్ధ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ దినాన మనం దేవుని దగ్గర నేర్చుకుందాము. యేసయ్య ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. మంచిది నాన్న. మనం గత కాలంలో మనం 22వ వచనం నుండి 25వ వచనం, అలాగే 4వ అధ్యాయం 1వ వచనం వరకు మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది, ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. అంటే దాసును గురించినటువంటి, దాసుడు అంటే ఏంటో, సర్వెంట్ అంటే ఏంటో, పనివాడంటే ఏంటో, ఈ విషయాలన్నీ కూడా దేవుని దగ్గర మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు ఉదయకాలంలో కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం దేవుని సముఖంలో నేర్చుకుందాముగాక. ఆమె. చూడండి నాన్న, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. ఎవరు దయచేసి నిద్రపోవద్దు ప్లీజ్. దయచేసి చక్కగా మెలకుగా ఉండండి, దేహాలను హుషారుగా ఉంచుకోండి. మంచిది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. గమనిస్తున్నారా నాన్న? ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేపాటికి పరిశుద్ధాత్ముడు చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, అంటే ఈ 4వ అధ్యాయం ముగింపులోకి వచ్చేపాటికి కొలసీ సంఘములో ఉన్న దుర్బోధలన్నిటిలో నుండి బయటికి రావటమే కాకుండా ప్రతి కుటుంబ వ్యవస్థలో, అంటే సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ పరిస్థితులు ఎలాగ దేవునికి దగ్గర అవ్వాలో అనేక విషయాలు అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ 3వ అధ్యాయం అంతా కూడా మనం పరసంబంధులముగా ఉండాలని ప్రారంభించి
ఇంకా 4వ అధ్యాయంలోకి వచ్చేసాడు. వాస్తవానికి 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు మెయిన్ కాంటెక్స్ట్ అంతా కూడా ఉంటుంది. తర్వాత 7వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా ఈ పౌలుతో పాటు పరిచర్యలు చేస్తున్నటువంటి సేవకులను, అలాగే ముగింపు పరిచర్యలను గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. కాబట్టి ఆల్మోస్ట్ ఇంకొక సెక్షను లేకపోతే ఇంకొక రెండు సెక్షన్లు బహుశా ఈ కొలసి పత్రిక ధ్యానాలు ముగించబడతాయి. ఆ తర్వాత మరలా మనం నూతన పత్రికల్లోకో లేకపోతే సువార్తల్లోకో లేకపోతే ఓల్డ్ టెస్టిమెంట్లోకో మనం వెళ్ళబోతున్నాం. ప్రభు ఏ పుస్తకాన్ని ప్రేరేపిస్తే ఆ పుస్తకం కొరకు మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఇది నాకు తెలిసి ఈరోజు రేపు ఎల్లుండితో బహుశా ఈ కొలసి పత్రిక 4వ అధ్యాయం అయిపోతుంది. సో ప్రార్థన చేయండి. మరలా నూతనమైన పుస్తకాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన చేయండి. నేను చదువుతున్నాను చూడండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించండి. సమయము పోనీయక సద్వినియోగపరుచుకొనుచు సంఘమునకు వెలుపల వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యుడు ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూడండి, ఈ కొలసి పత్రిక ముగింపులోకి మనం వచ్చేసాం. ఇక్కడ సంఘాన్ని గురించి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను గురించి అపోస్తలుడైన పౌలు ఇంచుమించుగా ఈ 6వ వచనం వరకు ఉన్న విషయాలలో ఇక చెప్పేసి ముగింపుకు వచ్చేసాడు. ఇంకా 7వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ ముగింపు కన్క్లూజన్లోకి వచ్చేసి పౌలు ఆ పరిచర్యలో ఉన్న ఎంతమంది సేవకులు ఉన్నారో వాళ్ళందరి విషయాలు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఉంటాయి. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం 2వ వచనంలో అతి ప్రాముఖ్యమైనటువంటి 2 రకాల జీవితాలను గురించి మనం ఇక్కడ చూడబోతున్నాం. అది ఏంటి అనంటే, ఒకటి, మన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి అనేటువంటి సంగతిని మనం ప్రాముఖ్యంగా చూడవచ్చు. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మన వ్యక్తిగత ప్రార్థనను గురించిన సంగతులు ఎక్కువగా ఉంటాయి. అలాగే 3వ వచనం నుండి ఇంచుమించుగా 6 వచనాల వరకు మన జీవితం ద్వారా సువార్తను, వ్యక్తిగత జీవితం ద్వారా సువార్తను మనం ప్రకటించాలి అనే అంశాల గురించి ఇక్కడ రాయబడ్డాయి. మన జీవితంలో మన ముగింపు కాలానికి, అంటే మన యాత్ర ముగింపుకైనా ప్రభు యొక్క రాకడకైనా మన జీవితంలో అతి ప్రాముఖ్యంగా మనం కాపాడుకోవలసినటువంటి జీవితం ఏదైనా ఉంది అనంటే అదేంటి అనంటే, ఒకటి, వ్యక్తిగత ప్రార్థనను మనం కాపాడుకోవాలి. రెండవది, మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి దేవుని యొక్క రక్షణ సువార్తను ఖచ్చితంగా మనం ప్రకటించాలి. గమనిస్తున్నారా? ఈ 2 కూడా మన జీవితానికి ముగింపులో కానివ్వండి, లేకపోతే ప్రభు యొక్క రాకడలో కానివ్వండి, ఈ 2 విషయాలు ఖచ్చితంగా మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అందుకనే చూడండి, లూకాసు వార్తలో యేసు ప్రభు చెప్తాడనమాట. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 36వ వచనం అనుకుంటాను.
నేను చదువుతున్నాను. 21:36 రైట్, నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండవలెనని చెప్పెను. గమనించారా? ఈ విషయాలు చెబుతున్నది ఎవరో కాదండి, యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. ఎందుకంటే పైన 34 నుంచి మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలనను, ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారి అందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. చూసారా? కాబట్టి అని రాశాడు. అంటే దేనిని బట్టి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి, దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ప్రజలంతా కూడా తిండి వలన మత్తుగా ఉంటారట. ప్రజలందరూ కూడా ఐకిక విచారాల ద్వారా చాలా మత్తుగా ఉండేటువంటి దినాలు. అంటే ఇంచుమించుగా దేవుని యొక్క వాక్యం వినటానికి తమ శరీరాలను సిద్ధపరచుకోలేరు. గమనించారా? అంటే ప్రజలంతా కూడా తమ ఆత్మను రక్షించుకోవడానికి కాకుండా, తమ ఆత్మను రక్షించుకోవడానికి శరీరాన్ని నలగొట్టుకునే వాళ్ళు కాకుండా, శరీరాన్ని సుఖభోగముల యందు వారిని పెంచడానికి కష్టపడుతూ ఉంటారు. గమనిస్తున్నారా? చాలామంది ధనాశపరులై వారి కడుపే వారి దేవుడై ఉండి వాళ్ళు చాలా శరీర సుఖభోగముల నిమిత్తం ప్రయాసపడుతూ ఆ పిల్లల కొరకు ఆస్తులను సంపాదించుకుంటూ వారి పిల్లల సంతానాలకు ఆస్తులు సంపాదించుకుంటూ గడుపుతూ ఉంటారు. బిడ్డలారా, గమనిస్తున్నారా? ఒక తిండి అనేది హృదయాలలో మత్తును కలగజేస్తుందట. హృదయానికి మత్తు కలగజేసేది ఏంటో తెలిసిన తిండి. అంటే ఈ రోజులో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండవండి, ఉపవాస కూటాలు ఉండవు. గమనించారా? ఈ రోజుల్లో ఎలాంటి కూటాలు ఉంటాయంటే అన్నీ తిండి కూటాలే. పుట్టినరోజు తిండి కూటం, పెళ్లి రోజు తిండి కూటం, పిల్ల పాస్ అయింది తిండి కూటం, ఇల్లు కట్టుకున్నాం తిండి కూటం. చూసారండి? కంటిలో పాపం పోవడానికి ఉపవాస కూటాలు లేవు. మన జీవితంలో హృదయంలో ఉన్నటువంటి కఠిన గర్వత్వాన్ని పోగొట్టుకోవడానికి ఉపవాసాలు లేవు. అంటే సంఘాలలో ఉపవాస కూటాలు అన్నీ కూడా పోయినాయి. గమనించారా? పేరు మాత్రమే చెప్పుకుంటారు కానీ ఉపవాసాలు ఉండరు. అదేమనంటే రోగాలను చూసి భయపడే వాళ్ళు ఎక్కువ. అమ్మో నాకు షుగర్ ఉంది, అమ్మో నాకు బీపీ ఉంది, అమ్మో నాకు సమయానికి తినకపోతే నేను చనిపోతా. ఈ రోజుల్లో ఎవరి జీవితంలో చూసినా ఈ తిండి గురించినటువంటి ఆత్మే ఏలుబడి చేస్తూ ఉంటుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు, నాయనా మీ హృదయాలు ఒకవేళ తిండి వలన, మత్తు వలనను, ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున. అంటే ఐకిక విచారాలు అంటే ఏంటి? అమ్మో నేను లేకపోతే నా భార్య ఏమవుతుందో, అమ్మో నేను లేకపోతే పిల్లలు ఏమవుతారో, అమ్మో నా పిల్లలు అన్యాయం అయిపోతారు. చూసారా? ఇక అంత్య దినాలలో ప్రార్థన బదులు దేవుని మీద ఆధారపడి విశ్వాసం బదులుగా వీళ్ళంతా కూడా ప్రజలంతా కూడా హృదయంలో ఒక మత్తు కలిగిన మనస్సాక్షి ద్వారా శోధించబడతా ఉంటారు. గమనించారా? నేను ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి, నేను లేకపోతే ఎలాగా? గమనించారా? అంటే ప్రార్థన ప్లేస్లో ఎక్కువగా పనిచేసేది ఏంటంటే తిండి, ఐకిక విచారాలు. ఇప్పుడు చూడండి, క్రిస్టమస్ల సీజన్లో చూడండి, జనాలు ఎక్కడ చూసినా మందిరాల్లో పిచ్చిగా వండుకొని తినటం మొదలు పెడతారు. ఈ రోజున దినాలు, పెళ్లి రోజులు, క్రిస్టమస్లు, పుట్టినరోజులు ఇలాంటి బోధ చేసేటువంటి వాళ్ళ దగ్గర, ఇలాంటి పండగలు చేసే వాళ్ళ దగ్గర, ఇలాంటి దినాలు తద్దినాలు చేసే వాళ్ళ దగ్గర
బోధ వినే కాలాలు వచ్చేసినాయి. ఈ రోజుల్లో నేను సంఘ బిడ్డలను చాలా ప్రయాసతో పెంచుతుంటే సంఘ పిల్లలు నాకు తెలియకుండా కూడా దుర్బోధల తట్టు తిరిగి స్వీటు మాటలు విని ఈ కఠినమైన బోధ నుంచి నెమ్మదిగా తొలగించడానికి ఐస్ క్రీమ్ మాటలు చెప్పేటువంటి దుర్బోధల దగ్గరికి సంఘ బిడ్డలను మెల్లగా నడిపిస్తూ ఉంటాడు అపవాది. గుర్తుపట్టే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? బిడ్డలారా జాగ్రత్త. యేసు ప్రభు చెప్తున్నాడు, నానా ఈ రోజుల్లో మనుషుల్లో ప్రార్థన తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసునా? తిండి. కారణం ఏంటో తెలుసునా? ఐకిక విచారాలు. గుర్తుపట్టారా? ఇవన్నీ దేని మీద దాడి చేస్తాయో తెలుసునా? నీ ప్రార్థన జీవితం మీద దెబ్బ కొడతాయి. నీ మనసు దేవుని మీద ఆనుకునేటువంటి జీవితం ఉండదో. దేవుని మీద ఆనుకొని ప్రార్థనే మనుషులను రాబోయే పరిస్థితుల అన్నిటిలో తప్పించగలిగినటువంటి సామర్థ్యం ప్రార్థనలోనే ఉంది అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టే వాళ్ళు లేరు. బిడ్డలారా, ఒక తండ్రిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. డోంట్ బీ నెగ్లెక్ట్. నిర్లక్ష్యమైన జీవితం మిమ్మల్ని రాబోయే పరిస్థితులను జయించే జీవితంలోకి నడిపించవో. మీరు ఓడిపోతారో. ఇన్ని ఉపదేశాలు విన్న తర్వాత ప్రభు యొక్క రాకడలో ఆ దినవ గడి వచ్చినప్పుడు మెళుకువ అనేది నీకుండదు, సిద్ధపడడం అనేది నీకుండదు. ఒక మత్తు నీ శరీరంలో ఏలుబడి చేస్తుంది. అది ఎక్కడ ఏలుబడి చేస్తుంది తెలుసా? ఈ మత్తు నీ హృదయంలో ఏలుబడి చేస్తుంది. అంటే నీ హృదయం ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తుంది అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కుటుంబంలో భార్యలు పిల్లలందరూ నిద్రపోతూ ఉంటారు. పురుషులు మాత్రం లేచి నిద్రమత్తుగా కూర్చొని సగం సగం నిద్రపోతూ వాక్యాలు వింటూ ఉంటారు. గమనించారా? ఈరోజు ఉదయకాలంలో ఈ శబ్దాలను వింటున్న దేవుని పిల్లలారా, ఇంటి యజమానుడు భార్య పిల్లలు దగ్గరుండి పాతాళానికి వెళతంటే మెళుకు లేని బ్రతుకులు, ఐకిక విచారాలు, మత్తు అమ్మో లేపితే ఒకవేళ అమ్మ ఎలాగ ఇబ్బంది పడిద్దేమో అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. గమనిస్తున్నారా? ఈ రోజున భర్తలు వాక్యం ఏంటంటే భార్యలు దర్జాగా నిద్రపోతూ ఉంటారు. మెళుకు అవసరం లేదంటండి. పరిశుద్ధ దేవుడు అంటాడు, ఇంటి యజమానిలో నిర్లక్ష్యం ఉంటే, గమనించారా? సంఘంలో కుటుంబంలో అందరూ నిర్లక్ష్యంగానే ఉంటారు. గమనించారా? ఏం ఉపయోగం ఉండదు. అందుకనే కుటుంబాలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి నాశనం అవటానికి కారణం, సంఘాలు నాశనం అవటానికి కారణం దైవజనుడు, కుటుంబాలు నాశనం అవటానికి కారణం పురుషుడు. అందుకనే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంటుంది. అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రభు చెప్తున్నాడు, చూడండి, నేను మళ్ళొకసారి చదువుతాను 34 నుంచి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవలసింది ఎవరు అంటే మనకు మనమే సిద్ధపడాలి, మనకు మనమే ఆలోచించుకోవాలి. నేను గత రాత్రి ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఉదయకాలంలో 10:30 ఆ ప్రాంతంలో నేను ఫోన్ చేసినప్పుడు ఆ సహోదరుడితో నేను మాట్లాడినప్పుడు ఆ సహోదరుడు ఏమన్నాడంటే, అయ్యా నేను ఉదయాన్నే 5 గంటలకల్లా ఉపదేశం వినాలి కనుక నేను పెందలకడ పడుకుంటున్నానయ్యా అని చెప్పినప్పుడు నా హృదయం ఎంతగానో సంతోషించింది. నేను ఎంతగానో నా ప్రభు దగ్గర ఆనందించాను. నా బిడ్డలు తండ్రి చెప్పకముందే సిద్ధపడుతున్నారు, వాళ్ళ శరీరాల్ని భద్రపరుచుకుంటున్నారు. మనలను మనమే ప్రిపరేషన్ చేసుకోవాలి.
ఉపదేశాలకు ముందలే ఉపవాసాలు ఉండాలా, ఉపదేశం వినటానికి కడుపు కట్టుకోవాలా. శరీరాన్ని చంపుకోకుండా ఉపదేశం వినలేవు. ఉపదేశం నీ దేహానికి అర్థం కాదు. అందుకనే మిమ్మల్ని మీరే జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు అందరి మీదికిని అకస్మాత్తుగా వచ్చును. ఏమొస్తుంది? అకస్మాత్తుగా వచ్చేది ఏంటో తెలిసిన? తిండి వలన మత్తు. అకస్మాత్తుగా వచ్చేది ఏంటో తెలిసిన? నిద్ర. ఉదయకాలంలో ఉపదేశం వినటానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవటం లేదు. పరిశుద్ధుల ఉపదేశాన్ని వినటానికి నీ శరీరాన్ని సిద్ధపరచుకోకుండా వస్తున్నారు. అది అకస్మాత్తుగా నీకు మత్తును కలగజేస్తుంది, అకస్మాత్తుగా నిద్రను కలగజేస్తుంది. నిన్ను మోసం చేస్తూ ఉంటుంది నీ శరీరం. కనీసం నీ భక్తి, నీ విశ్వాసం నీ శరీరంలో ఉన్న మత్తుని జయించలేని ఒక బలహీనమైనటువంటి విశ్వాసం. ఎవరు గుర్తుపడతారు చెప్పండి? మనల్ని నాశనం చేసేది మన శరీరంలోనే ఉండి మన ఆత్మను దెబ్బతీస్తుందన్న సంగతి ఎవడు గుర్తుపడతాడు? ఇలా నాశనానికి అప్పగించుకునే శరీర సుఖభోగముల నిమిత్తం మనం కష్టపడి దాని కొరకు బిల్డింగులు, ఆస్తులు, వెండి, బంగారం, కార్లు, వైభోగాలన్నిటి కొరకు కష్టపడి ప్రయాసపడతా ఉంటాం. బిడ్డలారా, జాగ్రత్త. ఆ వస్తువులన్నిటినీ జయించగలిగిన విశ్వాసం నీకొస్తే కొనుక్కో. ఒకవేళ నీ కార్లు, నీ వస్తువులు, నీ బంగళాలు ఒకవేళ నీ శరీరాన్ని మోసం చేసేటట్టయితే అవన్నీ లేకుండా దీనుడివై అడుక్కు తిని బతకడం ఉత్తమం. గమనించారా? ఎంత ప్రమాదం అంటే ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు వస్తుందంట. అంటే మళ్ళీ నువ్వు తప్పించుకోవడానికి వీలు ఉండదు. నువ్వు తప్పించుకోవడానికి వీలు లేకుండా నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. గుర్తుపట్టారా? ఎవరు గుర్తుపడతారు చెప్పండి? ఈ రోజున నీ ఇంట్లో భార్య, పిల్లలే రేపొద్దున నువ్వు సిద్ధపడుతున్నా నిన్ను సిద్ధపడనీయకుండా నిన్ను అడ్డగించే శక్తి, సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. నిన్ను దగ్గరుండి నీ విరోధికి, నీ శత్రువుకి అప్పగించే వాళ్ళు నీ కుటుంబస్తులే. ఎవరో ఇతరులు నీకు అన్యాయం చేయరు. నీలో, నీ కుటుంబంలో ఉన్నవాళ్లే నిన్ను మోసం చేస్తూ ఉంటారు. అందుకనే ఒక తండ్రిగా మిమ్మల్ని బతిలాడుకుంటున్నా, ఇప్పుడే నీతో పాటు నీ భార్యని లేపు, ఇప్పుడే నీతో పాటు నీ బిడ్డల్ని సిద్ధపరచుకో. అనుదినం దేవుని కట్టడకు లోబడడం నేర్చుకోండి. మత్తుని వదిలిపెట్టాలి. గమనించారా? 36వ వచనం, కాబట్టి మీరు రాబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు. పుట్టినట్లో వర్ణన చూడండి. పాత్రులమని ఎంచబడినట్లు. చూసారా? దేవుని కుమారుని ఎదుట పాత్రులమని ఎంచబడినట్లు. ఇప్పుడు ఏ జీవితం మనలో కావాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండవలెను. గమనించారా? ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవాన్ని ఇప్పుడు మనం కొలసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు. కొలసీ సంఘం దుర్బోధల చేత మోసగించబడుతూ భయంకరమైన స్థితిలో సత్యవాక్యము చేత వెలిగించబడిన సంఘాన్నే మోసం చేస్తున్నాడు. గమనించారా? సత్యవాక్యములో ఉన్నటువంటి నిరీక్షణ, మారు మనసు, పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల కొరకైన ప్రార్థన, సత్యవాక్యము చేత వెలిగించబడిన సంఘం కొలసీ సంఘం. కానీ అలాంటి సంఘాన్ని దుర్బోధలు ఈజీగా మోసం చేస్తున్నాయి. ఈ రోజున మీరు ఏ సేవకుల దగ్గర మీరు ఉపదేశాలు వింటున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఒకసారి. గమనించారా? ఏ సేవకుల దగ్గర వింటూ ఉంటారో తెలిసిన? పండగలో, క్రిస్మస్లో, పెళ్లి రోజులు, పుట్టినరోజులు. చూసారా? పరిశుద్ధులు జీవగ్రంథంలో సంఘాలని కట్టారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఇలాంటి విషయాలు సంఘాలకు బోధించలా. అపోస్తులు ఎలాంటి సంగతులు బోధించారో పరీక్షించండి. ఈ రోజున మీరు ఎలాంటి సంఘాలకు వెళుతున్నారు? చాలామంది పిల్లలు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అయ్యా క్రిస్మస్ గురించిన
ఉపదేశం చెయ్యండి అని అంటే నేనంటున్నాను, అసలు క్రిస్మస్ అనే పదం కానీ క్రిస్మస్ గురించినటువంటి సబ్జెక్టు కానీ బైబిల్లో అసలు ఎక్కడ ఏమీ లేదు. గమనించారా? బైబిల్లో ఉన్నది ఏంటో తెలిసిన యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానమును గురించి రాయబడి ఉంది. రక్షణ సువార్త రాయబడి ఉంది. పిల్లలారా, క్రిస్టమస్ సువార్తలు, సెమీ క్రిస్టమస్ సువార్తలు లేవు బైబిల్లో. ప్రభు అపోస్తులకి నేర్పలా. యేసయ్య ఉన్నప్పుడే అపోస్తులు కూడా ఉండి ట్రైనింగ్ అయ్యారు దేవుని దగ్గర. కానీ అపోస్తులకు నా పుట్టినరోజు చేయండి, నా పేరు మీద ఒక దినాన్ని మనం పండగ చేయండి అని ఎన్నడూ కూడా యేసయ్య బోధించలేదు. యేసయ్య మహిమలోకి వెళ్ళిన తర్వాత అపోస్తులు ఎక్కడా కూడా సంఘాలకు ఇలాంటి ప్రకటనలు చెయ్యలేదు. ఈ రోజున పుట్టినరోజులు క్రిస్టమస్ పేర్లు చెప్పి ఒక దైవజనుడు అంటాడు, అయ్యా మనమేం పాపం చేయట్లేదుగా, ఆయన పేరు చెప్పి సువార్త ప్రకటిస్తున్నాంగా అంటున్నారండి. బిడ్డలారా, ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. పండగను పురస్కరించుకొని కింద పునాది లేదు, కింద పునాదిలో దుర్బోధ ఉంది. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. గమనించారా? అందుకనే నువ్వు చేసే ఉద్దేశం వెనక ఒక పండగ ఉంది. పండగలు, దినములు, సంవత్సరములు, మాసములు ఇలాంటి లేవు. ఇలాంటివి చేస్తే మీ కొరకు అపోస్తులు పడిన ప్రయాస, గలతీ పత్రిక 4:9 నుంచి ఉంటాయి, చదువుకోండి. మీ వలన పడిన, మీ కొరకు మేము పడిన, అపోస్తులు పడిన ప్రయాస మొత్తం వృధా అయిపోతుందని పరిశుద్ధ దేవుడు అపోస్తుల ద్వారా జీవ గ్రంథంలో రాయించాడు. నువ్వు ఈరోజు పండగ చేసి ఈరోజు నువ్వు సువార్త ప్రకటించేది ఏ ఉద్దేశం? పండగనేగా, క్రిస్టమస్ అనేగా, పుట్టినరోజు అనేగా, ఆయన పుట్టాడనేగా. గమనించారా? నీ పునాది వెనక ఆ దినాన్ని అనుసరిస్తున్నావుగా. గమనించారా? పుట్టాడనే దినాన్ని అనుసరించేగా నువ్వు సువార్త ప్రకటించేది. నీకెందుకు? ప్రజలను రక్షించుకునేటువంటి విధానం యేసయ్యకి తెలీదా? యేసయ్య ఏ మార్గంలో, ఎలాంటి మార్గంలో, ఎలాంటి బోధ చేస్తే ఆత్మలు రక్షించబడతాయో యేసయ్యకి తెలీదండి. అంటే మీరు క్రిస్టమస్ పండగలు చేసుకొని పండగలకు సువార్త ప్రకటిస్తే ప్రజలు రక్షించబడతారా? ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరి దగ్గర మీరు ఉపదేశాలు వింటున్నారు? ఏ సంఘాలకు వెళ్ళి వాక్యాలు విని నేర్చుకుంటున్నారు? బుద్ధి జ్ఞానం ఉంటే బుద్ధి తెచ్చుకోండి. ఎంత ధైర్యంతో ఎడుతున్నారు తెలిసినా? అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు వస్తుందని చెప్తుంటే దేవుని మాట అర్థం కావట్లా, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా పిల్లలారా? అందుకనే ఒక క్రైస్తవుడు ఏ పని చేసినా ఆ పని మొత్తం తనే ఆధారం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వే పని చేసినా అది ఖచ్చితంగా అన్ని విషయాల్లో నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడి చెయ్యాలి. నువ్వేం చేసినా, ఏ ప్రవర్తన నీలో ఉన్నా దానికి ఆధారం వాక్యమై ఉండాలి. వాక్యాన్ని కలిపి చెరిపి బోధించేదే దుర్బోధ. గమనించగలుగుతున్నారా? హౌ డేర్ యూ! మీకెంత ధైర్యం! ఈ రోజున పండగలు, దినాలు, తద్దినాలు మొత్తం పిచ్చి పిచ్చి పనులన్నీ చేసే దుర్బోధకుల దగ్గర దర్జాగా పోయి వాక్యాలు వింటున్నారండి. మీరనే కాదు, నా దగ్గర ఉన్న పిల్లలు కూడా, వాళ్ళకు మనస్సాక్షి కూడా లేదు, వాళ్ళ ఇష్టం. గమనిస్తున్నారా? అందుకనే అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి ముగింపు పత్రిక రాసేటప్పుడు ప్రార్థన విషయాలు ఎత్తిపట్టి రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ప్రార్థన యందు మీరు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై దాని యందు మెలకుగా ఉండడి. చూడండి,
2వ వచనం 3వ వచనం అంతా కూడా ప్రార్థన యందు నిలకడగా ఉండండి. 4వ వచనంలో కూడా ప్రార్థన. ఇంకా 6వ వచనం వరకు ప్రతి సందర్భంలో మీరు ప్రార్థనా పూర్వకంగా ఉండాలి అని హెచ్చరికలు చేస్తూ వస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే మన ముగింపు, అంటే మన మరణానికి కానివ్వండి, లేకపోతే ప్రభు యొక్క రాకడ కానివ్వండి, ముగింపు కాలాల్లో మనం ఎక్కువగా ఎలాంటి జీవితం చెయ్యాలో అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎలాంటి జీవితం తెలిసినా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అర్థమవుతుందండి? ప్రార్థన ద్వారా మనం మెలకువగా ఉండాలి. ప్రార్థన ద్వారా మనం సువార్త ప్రకటించాలి. ప్రార్థన ద్వారా ఇతరులను రక్షించాలి. ప్రార్థన సహాయం ద్వారా మనం కొత్త కొత్త ప్రాంతాలకు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి మనందరం కూడా సిద్ధపడాలి. అర్థమవుతుందండి? 2వ అనుభవం ఏంటంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటించడానికి మనలను మనం సిద్ధపరచుకోవాలి. ఈ 2 కార్యాలే మనలను అంతం వరకు కాపాడగలవో, మనల్ని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచగలవో. గమనించారా? ఇంత ప్రయాసన సిద్ధపరిచే ప్రార్థనా జీవితాన్ని, అనేకులకు సువార్త ప్రకటించే జీవితాన్ని, ఈ రెండింటిని నాశనం చేయగలిగింది ఏంటో తెలిసిన? తిండి వలన మత్తు, 2వది ఐకిక విచారాలు. ఈ 2 మిమ్మల్ని సర్వనాశనం చేస్తాయి. దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈరోజు ఉదయకాలంలో దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ముగింపు యొక్క ఈ పత్రిక ముగింపు యొక్క విషయాలు అతి గంభీరమైనటువంటి విషయాలు. ఇది మన బ్రతికిన కాలమంతా కూడా అనుసరించవలసింది. అలాగే మనం బ్రతికిన కాలమంతా కూడా మన జీవితాలకు లోబడవలసిందే. కాబట్టి చాలా జ్ఞానంగా మనం ఖచ్చితంగా ఈ విషయాలను గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, నేను ఈ విషయాలు మళ్ళొకసారి నేను చదువుతాను. చూడండి, 2, 3 వచనాలు చదువుతాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2, 3 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. చూడండి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలంట, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండాలంట. దేని యందు మెలకుగా ఉండాలి? ప్రార్థన చేయటంలో మెలకుగా ఉండాలి. 1 నిలకడగా ఉండాలి, 2వది మెలకుగా ఉండాలి, 3వది కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. గమనించారా? అంటే ఈ 3 వచనాలు ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. వింటున్నారు శబ్దం. గమనించారా నాన్న? ఈ విషయాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక మాటలో 2, 3 వచనాల్లో, లేకపోతే 2వ వచనంలోనే 3 రకాల అనుభవాలను మనం ప్రార్థన ద్వారా సువార్త ప్రకటించే విషయాల్లో, కృతజ్ఞత కలిగి ఉండేటువంటి విషయాల్లో మనం దేవునికి మనలను మనమే అప్పగించుకొని జీవించాలి. ఒకవేళ ఈ అనుభవాలు కనుక మనలో లేకపోతే ఈ లోకం మీదకి రాబోయే ఒక మత్తు, ఈ మత్తుల నుండి తప్పించుకునే సామర్థ్యం మన బ్రతుకులలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనందరం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలిసిన? మన హృదయాన్ని, అంతరంగాన్ని, మన మనసు హృదయం అంటే విభిన్నంగా పనిచేస్తూ ఉంటాయి. అంటే 2 రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఒకటి, అంతరంగంలో స్వభావం వేరుగా ఉంటుంది, దానిని బయటకు చూపించే గుణాలు వేరుగా ఉంటాయి. అందుకనే హృదయము, మనసు అనే మాటల్ని నేను ఉపయోగించవలసి వచ్చింది. ఈ రెండిటిని కూడా దేవుని దగ్గర కుమ్మరించాలి.
దీన్నే ప్రార్థన అంటారు. ఈ రెండిటి పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎవరికి తెలియాలో తెలుసునా? దేవునికి చెప్పాలి. నీ అంతరంగం యొక్క హృదయం యొక్క మనసు, నీ హృదయం. ఎందుకంటే అందరినీ మోసం చేసే శక్తి హృదయానికి ఉంది. మనసేమో అంతరంగంలో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. గమనించారా? 2 క్యారెక్టర్స్ కలిగి ఉండేదే మనసు. అంటే వేషధారణ. ఈ రెండిటిని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలో తెలిసినా? దేవునికి ఇవ్వాలి. దీన్నే ప్రార్థనా జీవితం అంటారు. ఎప్పుడైనా ఈ రెండిటిని బట్టబయలు చేసి దేవునికి అప్పగించావా? ఎందుకో తెలిసినా? ఈ రెండిటి యొక్క సంగతులన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. దేవాది దేవునికి తెలుసు నీ హృదయం యొక్క అంతరంగం గురించి. నీ మనసు ఏం ఆలోచిస్తుందో, అంతరంగంలో ఒకటి, బహిరంగంగా ఒక ప్రవర్తన, ఎలాగ వేషధారణ కలిగిన మనసు నడిపిస్తుందో, ఈ రెండిటి సంగతులు మొత్తం ఎవరికి తెలుసు అంటే యేసయ్యకి తెలుసు. అంటే ఇప్పుడు ఈ రెండిటిని దేవునికి ఇవ్వరు. ఇప్పుడు పౌలు టెక్స్ట్లో చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మెయిన్ కాంటెక్స్ట్ ఏంటంటే, మన హృదయం నెంబర్ 1గా మనల్ని మోసం చేయకుండా పౌలు ఏమంటున్నాడంటే, నాన్న మొట్టమొదటి మీరు ప్రార్థనా జీవితం నేర్చుకోండి, ప్రార్థనలో మెలకుగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఈ ప్రార్థన అనే దానిలో మీ దగ్గర ఉండేటువంటి హృదయము, మనసు, ఈ రెండిటిని దేవుని దగ్గర కుమ్మరించాలి. ఈ 2 దేవునికి అప్పగించాలి. ఎందుకంటే ఈ 2 నిన్ను మోసం చేస్తున్నా నీ మనసుకు అర్థం కాకుండా చేసేదే ఈ 2. అందుకనే ఏది నిన్ను మోసం చేసి, ఏ శరీరం అయితే నిన్ను మోసం చేసి నీ ఆత్మని నరకానికి తీసుకెళ్తుందో దానిని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని దగ్గర కుమ్మరించాలి. చాలామంది ప్రార్థనలో మన హృదయాన్ని, మనసును దేవునికి ఇవ్వడం నేర్చుకోరు. ఎందుకని? దేవునికి ఇస్తే దేవుడు నడిపిస్తాడుగా నీకు ఆలోచన. దేవుడు నడిపించే ఆలోచనలో నీ ఇష్టాలు ఉండవు. దేవుడు నడిపించే ఆలోచనలో నీకు నచ్చినవి, నీ ఇష్టాలు ఉండవు. అందుకనే మన మనసు, మన హృదయాన్ని దేవునికి అప్పగించం. ఇప్పుడు చూడండి, నువ్వు అప్పగించేవా లేదో ఎలా తెలుస్తుంది? నీ హృదయాన్ని, నీ తలంపుని దేవునికి ఇచ్చావా లేదా అనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు ఒకవేళ నిన్ను బంగారం వద్దన్నాడు అనుకోండి, నీ మనస్సాక్షి వెంటనే ఆ బంగారాన్ని రిజెక్ట్ చేసేస్తుంది. నా మాట అర్థమైందా? అంటే దేవుడు ఏదైతే వద్దని చెప్తున్నాడో, దేవుడు ఏ ఐకిక విచారాలు వద్దని చెప్తున్నాడో దాన్ని నువ్వు వెంటనే విడిచిపెట్టి దాని కొరకు నీ మనసు దేవుని మీద ఆనుకునేటట్టు నీ మనసు, నీ హృదయం దేవునికి అప్పగించుకుంటావు. గమనించారండి? ఏమో ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు. ముగింపుకు వచ్చేపాటికి ఒక గంభీరమైన సత్యాలని అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్నాడు. గమనించారా? అందుకనే మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన హృదయం విషయంలో మనం దేవుని ఎదుట కుమ్మరించేటువంటి పరిస్థితి ఉండాలి. ఇప్పుడు చూడండి, హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించే వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం ఎలాగుంటుందో నేను చదువుతున్నాను. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడునది. గమనించారా? పైనుంచి వచ్చిన జ్ఞానం అంట సులువుగా లోబడేటట్టు చేస్తుందంట. అంటే పైనుంచి జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానం అనగా యేసుక్రీస్తు. గమనించారా? కొలసి 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. జ్ఞానం అనగా యేసుక్రీస్తు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయి.
ఒక మనిషి తన మనసుని లేకపోతే తన హృదయాన్ని దేవునికి అప్పగిస్తే, ఆ దేవునికి అప్పగించినటువంటి హృదయం పైనుండి వచ్చినటువంటి జ్ఞానం, అంటే పరలోక సంబంధి. మొదటి ఆదాము ప్రకృతి సంబంధి, రెండవ ఆదాము ఆత్మయు జీవమై ఉన్నాడు. ఆయన గమనించారా? కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయి ఉన్నాడు. ఈ రోజున పైనుండి వచ్చిన జ్ఞానం మన హృదయాన్ని, మన మనసును ఆ జ్ఞానానికి అప్పగించుకుంటే, ఆ జ్ఞానం ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా లోబడతారు, వెంటనే అంగీకరిస్తారు. నీ శరీర సంబంధమైన ప్రేరేపణ కంటే దేవుని వాక్యమే విలువైంది. నా శరీరాన్ని చంపి నా ఆత్మను రక్షించగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉందని దేవుని మాటకి సులభంగా లోబడతారట. గమనించారా? నేను మరలా చదువుతున్నాను చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. గమనించారా? పైనుండి వచ్చిన జ్ఞానం సులువుగా లోబడుతుంది. అది మొట్టమొదట పవిత్రమైంది, చూసారా? పరిశుద్ధమైంది, సమాధానకరమైంది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతో నిండిపోయేది, ఆత్మ సంబంధమైన ఫలములతో నిండిపోయేది, పక్షపాతం ఏముండదు, వేషధారణ కూడా ఉండదు. చూసారా? వేషధారణ అంటే నీ మనసే ఒక వేషధారణ, అంటే లోపల ఒక ఆశను పెట్టుకుంటావు, బయటికి మాత్రం చాలా చక్కగా ప్రవర్తిస్తావు. గమనించారా? నీ ఆశ అంతా ఏంటి? సంపాదన. నీ ఆశ అంతా ఏంటి? సంపాదన ఉంటే, డబ్బు ఉంటే నువ్వు నీ పిల్లలు క్షేమంగా ఉంటారు అనుకుంటావు. గమనించారా? ఇన్సూరెన్సులు, పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, వెండి బంగారాలు, స్థలాలు, బిల్డింగులు. జాగ్రత్త. ఒక తండ్రిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను, యోచించండి. ఇవన్నీ మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తాయి. మిమ్మల్ని కాపాడేది, మిమ్మల్ని తుద వరకు రక్షించేది, నువ్వు ఏ సువార్తను విన్నావో, ఏ ప్రార్థనా జీవితం, ఆ ప్రార్థనా జీవితంలో హృదయాన్ని, మనసును దేవునికి అప్పగించుకుంటున్నావో, కుమ్మరించుకుంటున్నావో, దేవుని పాదాలు పట్టుకొని, ఈ జీవితం సువార్త ప్రకటించే జీవితం. ఈ రెండు జీవితాలే నిన్ను నిత్యము అంటిపెట్టుకొని కాపాడి దేవుని ఎదుట నిలబెట్టగలిగిన సామర్థ్యం దీనికి మాత్రమే ఉంది. ఇక మరి దేనికి కూడా లేదు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా పిల్లలారా? కాబట్టి మనందరం కూడా మనం హృదయాలను దేవుని దగ్గర కుమ్మరించుకునేటువంటి జీవితం ఎలా ఉండాలంటే, ఎవరైనా అన్నా మీరు ఖాళీగా ఉన్నారంటే ఏమనాలో తెలిసిన, నేను బిజీగా ఉన్నాను అనాలి. దేని కొరకు బిజీగా ఉన్నావు అనంటే, నేను నా దేవుని దగ్గర నా హృదయాన్ని, నా మనసుని దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నాను. నా దేవుని పాదాలు పట్టుకొని కుమ్మరించుకొని ఆయన దగ్గర కుమ్మరించుకోవడానికి నా సమయాన్ని బిజీగా ఖర్చు పెడుతున్నానని చెప్పాలి. నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, ఈ రోజున చూడండి, దేవుని పిల్లలే ఇంటింటికి, చుట్టాల ఫంక్షన్లకి, స్నేహితుల ఫంక్షన్లకి, తినటానికి, తాగటానికి, ఏమండి సెమీ క్రిస్మస్లకి, అక్కడ భోజనాలకి చూడండి, ఇవి అన్క్లీన్ స్పిరిట్స్. దేవుని సత్యవాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు అనుసరిస్తున్న దుర్బోధల వలన కలిగిన అపవిత్రత. గమనించారా? ఈ అపవిత్రతను పోగొట్టుకోవటం, ఆజ్ఞ అతిక్రమం వలన వచ్చిన అపవిత్రతను పోగొట్టుకోవటం నీ వల్ల కాదు. వాక్యానికి భిన్నమైన
ప్రవర్తనకు దుర్బోధకులు క్రిస్టమస్లు పండగలు చేసి నిన్ను ఉబ్బించి తబ్బించి లాలించి ఆలించి పాలించి మీరు ఎలా వింటున్నారో నాకు తెలీదు. అపోస్తులు ఇలాంటి బోధ ఎక్కడ చేయలేదు. క్రిస్టమస్ పేరు చెప్పి ఎక్కడ ఎలాంటి పద్ధతులు చేయలా. మరి మిమ్మల్ని నడిపించేవాళ్ళు ఏ ఐస్ క్రీమ్ మాటలు చెప్తున్నారు? ఇలా మోసగించబడడం వల్ల వచ్చిన అపవిత్రత నీతో పోదు. నీ తర్వాత నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భార్య, వాళ్ళ దరిద్రం మీతో పోకుండా మీ తర్వాత వంశాలను నాశనం చేసే ఒక చీకటే. ఎవరు గుర్తుపడతారు చెప్పండి? దేవుని సత్యవాక్యానికి భయపడేవాళ్ళు లేరు. దేవుని సత్య సంబంధమైన విషయాలకు అప్పగించుకునే వాళ్ళు లేరు. ఈ రోజుల్లో ఎంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయో బిడ్డలారా. అందుకని అపోస్తులుడైన పౌలు 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి, ముగింపులోకి వచ్చేపాటికి అతి గంభీరమైనటువంటి సత్యాన్ని మాట్లాడుతున్నాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అన్న, యేసుక్రీస్తు మార్కు సువార్తలో మార్కు సువార్త అని చెప్పగానే బైబిల్ తీసి టక్కుని తీసి ఇవ్వాలి. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 35 నేను చదువుతున్నాను. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అరణ్య ప్రదేశం ఎందుకో తెలుసిన? ఎవరూ లేని ఏకాంత ప్రదేశం ఎందుకో తెలుసిన? నీ హృదయాన్ని మనసును కొమ్మరించేది అక్కడే. మిగతా చోట్ల కొమ్మరించవు. నీ హృదయాన్ని తెరవగలిగేది ఎక్కడో తెలిసినా? నీ చుట్టుపక్కల ఎవరూ లేని సమయం. గమనించారా? ఎందుకు? నీ చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు నీ హృదయాన్ని, నీ మనసుని, రెండింటిని దేవునికి డైరెక్ట్గా అప్పగించుకుంటావు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకుంటావు. నేను అడుగుతున్నాను, ఈ రోజుల్లో ఇలాంటి జీవితాన్ని అప్పగించుకోవడానికి ఎవరైనా సిద్ధపడుతున్నారా? ఒంటరిగా వెళ్ళిపోవడానికి, ఏకాంతంగా వెళ్ళిపోవడానికి, దేవుని ఎదుట కొమ్మరించుకోవడానికి అప్పగించుకోగలుగుతున్నామా? ప్రకటిస్తున్న నేనైనా సరే, వాక్యం చెబుతున్న నేనైనా, వింటున్న మీరైనా, మనలో ఎవరమైనా సరే ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన పెందల కడనే లేచి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడట? అరణ్యానికి వెళ్తున్నాడంట. ఇక్కడ చూడండి, లూకాసు వార్తలో 6వ అధ్యాయము 11 12 6వ అధ్యాయం చూడండి, నేను చదువుతాను. చూడండి, 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అంటే రాత్రి అంతా కూడా ఆయన కొండలోకి వెళ్ళి ఏకాంతంగా దేవుని ప్రార్థించుట యందు గడిపాడంట. ఎందుకు? దేవుని ప్రార్థించటం అంటే ఏంటి? ఆయనకి చెప్పుకోవడం. ఆయనకి ఏ విషయాలు చెప్తున్నావో తెలిసినా? నీ హృదయం నిన్ను ఎట్ట మోసం చేస్తుందో చెప్పాలి. నీ మనసు వేషధారణతో ఎలా నింపబడిందో చెప్పాలి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి.
ఇప్పుడు యేసు ప్రభులో ఆయన హృదయాన్ని, ఆయన మనసుని రెండూ కూడా తీసుకెళ్ళి దేవునికి అప్పగించుకుంటున్నాడు, కొమ్మరించుకుంటున్నాడు. దానికి ఏ సమయాన్ని తీసుకుంటున్నాడంటే అర్ధరాత్రి, మిడ్ నైట్, తెల్లవారుజామున. మనం మార్క్స్ వార్తలోనేమో వేకునే పెందల కడనే, అంటే ప్రజలెవరూ లెగొన్నటువంటి సమయంలో. ఈ రోజుల్లో గమనించండి, ఇంట్లో ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి? ఇలాగ అప్పగించుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఇలాంటి మనసు మనకి ఎంతో అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి సహవాసం కొద్దిగా నేను చూసిన వాళ్ళలో, దైవస్వరూపి సహవాసంలో ఉన్న పిల్లలకి ఇలాంటి అలవాటు ఉంటుంది. వాళ్ళలో దేవుని మహాకృప, ఈ మనసు, ఏకాంత ప్రార్థన అనేటువంటి మనసు ఉంటుంది. నేను చూశాను, నేను కూడా కొన్ని సంవత్సరాలు ఎదిగాను అక్కడ, అందుకనే సాక్ష్యం ఇస్తున్నాను. అలా అని అన్నీ కరెక్ట్ అని నేను అన్నాం. మళ్ళీ అట్లా ఘనపరుచుకోమాకండి. ఆ పరిచర్యల ద్వారా జరిగే అన్నీ కరెక్ట్ అని నేను అన్నాం. అలానే అన్నిట్లో కరెక్ట్ ఉన్నాయని కూడా నేను అన్నాం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గమనించారా? అందుకనే ఈ ప్రార్థన నడిపింపుకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలి. అంటే యేసు ప్రభు మన హృదయాన్ని, మన మనసును దేవుని దగ్గర కుమ్మరించుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలి. గమనించారా? అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 40 దినాలు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని రాయబడి ఉంది. నేను చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా. గమనించారా? ఆత్మచేత నడిపించబడేవాళ్ళు ఉపవాసాలు ఉంటారు. ఏకాంతంగా వాళ్ళ హృదయాలను, వాళ్ళ మనసును దేవుని దగ్గర కొమ్మరించుకోవటం అనే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. మన ఆత్మ రక్షించబడకుండా మోసం చేసే హృదయం, మన మనసు, ఈ రెండింటినీ దేవుని సన్నిధిలో కొమ్మరించుకోవాలి. అందుకని దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. నీ మనస్సాక్షికి అర్థమైపోద్ది, నువ్వు నీ శరీరం, నీ ఆత్మ రక్షించబడకుండా ఎలా మోసం చేస్తుందో ఖచ్చితంగా నీ మనస్సాక్షి చెబుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడెక్కడ దేవునికి దూరం అయ్యావో, ఎక్కడెక్కడ నష్టపోతున్నావు. అంటే మన మనస్సాక్షిలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని దేవుడు ముద్రగా ఉంచాడు. మంచి చెడులు, ఏం మంచి చేస్తున్నావు, ఏం చెడు చేస్తున్నావు, అందుకని అన్ని జనులతో సహా వాళ్ళకి మనస్సాక్షిని పెట్టాడు దేవుడు. అందుకనే 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతాను చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. గమనించారా? ఏ ఏ విషయాల్లో సమ్మతిపరుచుకోవాలి? మన హృదయముల కంటే దేవుడు అధికుడు. అంటే అందరి హృదయములు తేటగా దేవుడు ఎరుగున్నాడు. నీ మనసును, నీ హృదయాన్ని అన్నిటినీ దేవుడు ఎరుగున్నాడు. రెండిటికంటే దేవుడు అధికుడు. అందుకనే అధికుడైన దేవునికి మనలను మనం అప్పగించుకోవాలి. అందుకని చాలామందికి ఒకని హృదయం ఒకనికి తెలీదు, ఒకని మనసు ఒకడు ఏమనుకుంటున్నాడో ఎవరికెవరికి తెలీదు. కానీ ఈ రెండింటి సంగతి ఎవరికి తెలుసు అంటే జీవము గల దేవునికి తెలుసు. గమనించారా? అందుకనే ఈ రెండు మనల్ని మోసం చేసే వాటిని మొట్టమొదట ప్రార్థనలో
దేవునికి అప్పగించాలి. అందుకని ఇక్కడ రాయబడిన మాట అదే. ఇందువలన మనము సత్య సంబంధులు మనం ఎరుగుదుము. ఎందువలన? దేవుడు మన హృదయముల కంటే అధికుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయములు ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. చూసారా? ఈ జీవితం ఎవరిలో ఉంటుందో వాళ్ళు సత్య సంబంధమైన ఉపదేశాన్ని, వాక్యాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. ఈ రోజున గుర్తుపడుతున్నారండి? గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? అందుకనే చూడండి, ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తూ ఎఫెసీ సంఘంలో చెప్తాడు. చూడండి, నేను ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, 6:18. రైట్, క్షమించండి నాన్న, 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇప్పుడు ఈ విజ్ఞాపన దేనికంటే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన అనే ప్రాముఖ్యత. అంటే అర్థం ఏంటో తెలిసిన? పరిశుద్ధులు రక్తమాంసంలో ఉన్న పాపాన్ని చంపేటువంటి నీతిమంతులు వాళ్ళు, పరిశుద్ధులు వాళ్ళు. ఈ పరిశుద్ధులు కావాలి అని ప్రార్థించాలి. ఇప్పుడు నా పిల్లలు పరిశుద్ధులు అవ్వాలని ప్రార్థించే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు వాక్యం వింటున్న, లైవ్లో వింటున్నటువంటి బిడ్డలు ఏ పిల్లలు సేవకులు ఉన్నారు చెప్పండి? ఏ పిల్లలు పరిశుద్ధులయ్యారు చెప్పండి? పాపాన్ని చంపే పరిశుద్ధులుగా ఉండాలని ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు సంఘాల్లో జరిగే ప్రార్థనలు ఏంటో తెలిసిన? ఇక ఏమి లేదండి, ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాలేదని, ఎవరు చెప్పారు నీకు ఫలానా పాస్ అవ్వు అని. ఏంటోనండి ఈ బోధలేందో, ఈ గోలేంటో నాకు అర్థం కావట్లే. నేను అంటాను, పరిశుద్ధులు ఒక ఆత్మ ప్రార్థన జీవితంలోకి నడిపిస్తే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తానండి. ఎందుకంటే భూమండలం మీద పాపిని కాపాడగలిగింది ఎవరంటే పరిశుద్ధుడే. అంటే అబ్రహాము విశ్వాసంలో పరిశుద్ధుడు గనక అబ్రహాము సొదొమ గొమొర్రా 2 పట్టణాలని కాపాడడానికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణాలని కాపాడుతావా? ఒక నీతిమంతుడు విజ్ఞాపన, ఒక పరిశుద్ధుడు ప్రార్థన ఆలకించి 2 పట్టణాల్లో ఉన్న లక్షల మంది, కోట్ల మంది ప్రజలను తప్పించడానికి దేవుడు దిగొచ్చి ఆ నీతిమంతుడైన అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆ నీతిమంతుడు అడిగినట్టుగా చూడు, నువ్వు అడిగావు కదా 50 మంది ఉంటే కాపాడుతావని అడిగావు కదా, 50 మంది కూడా లేడయ్యా, లేరు. గమనించారా? ఒక నీతిమంతుడు ఎంత అవసరమో. నేను అంటాను, నీ గర్భంలో పుట్టినోడు ఒక్కడన్నా ప్రవక్త అవ్వాలని ఎందుకు నువ్వు ప్రార్థన చేయవు? నీ ప్రార్థన అంతా ఏంటి? ప్రభువా ఉద్యోగం ఇయ్యయ్యా అంటే వీడు ఉద్యోగం చేసి బతికి చచ్చిన తర్వాత ఆరనే గిన్నెలో ఉంటాడు. ఇందుకు తప్ప ఉద్యోగం దేనికన్నా ఉపయోగపడితే చెప్పండి? ఉద్యోగం వచ్చిన తర్వాత అయ్యా ఉపవాస కూటం ఉంది సంఘంలో, రమ్మంటే ఉపవాసానికి సెలవు పెట్టుకుని వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? నాకు ఆఫీసులో మా యజమానులు ఒప్పుకోరు, నేను సెలవు పెట్టడానికి కుదరదు. ఏం బతుకులండి! ఈ రోజున సంఘానికి దైవజనులు ఒక పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసే ఒక విలువ,
అయ్యా సంఘములో పరిశుద్ధులు కావాలి. ఒక నీతిమంతుల ద్వారానే ప్రజలు నరకం నుండి, పాపం నుండి తప్పించబడి పరలోకానికి సిద్ధపడతారు. ఇదిగో నా గర్భంలో ఒక నీతిమంతుడు కావాలి, ఒక పరిశుద్ధుడు కావాలి. అయ్యా నా గర్భంలో పుట్టిన బిడ్డలు అయ్యా పాపాన్ని చంపే ఒక నీతిమంతులుగా పుట్టాలి. ఉందండి? ఉంటుందా మనకి? ఎవడు చూడండి, ఎవడు కాడే నా పిల్లలు గొప్పోడు అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లక్షలు డబ్బు సంపాదించాలి, ఎకరాలు పొలాలు ఈ దరిద్రపు అలవాట్లు తప్ప మళ్ళీ దీని కొరకు సంఘాల్లో ఉపవాసాలు, ప్రార్థనలు, పెళ్ళిళ్ళ కొరకు ఉపవాస ప్రార్థనలు, ఉద్యోగాల కొరకు ఉపవాస ప్రార్థనలు, చదువుల కొరకు ఉపవాస ప్రార్థనలు. బుద్ధి జ్ఞానం ఉందండి? ఎవరు చెప్తారులేండి. ఈ రోజున ఇన్ని ఉపదేశాలు విని నీ దేవుని ప్రకటించండి అయ్యా అంటే, అబ్బో అది నా వల్ల కాదులండి. మరి ఏమవుతుంది? వెలిగించబడిన దీపాన్ని కొంచెం కింద పెట్టుకొని ఒక రోజున సడన్గా ఆరిపోద్ది. అపోస్తులుడైన పౌలు కొలసీ సంఘంలో ముగింపుకు వచ్చేప్పటికి రెండు విషయాలు చూపిస్తున్నాడు. బాబు, ఒకటి ప్రార్థన, రెండవది సువార్త. ఈ రెండే మనిషి జీవితాన్ని దేవుని ఎదుట నమ్మకంగా నిలబెట్టి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడగలిగిన దమ్ము ఈ రెండిటికే ఉంది. ఇప్పుడు సంఘంలో పిల్లలందరూ కూడా ఈ రెండిటినే కోల్పోతున్నారు. ఒకటి ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నారు. దేవుని కొరకు బ్రతికి ఏ సువార్త అయితే మనిషిని రక్షించిందో ఆ సువార్తను వదిలిపెట్టి రకరకాల ఐకిక విచారాల కొరకు కష్టపడి వాటిని సంపాదించుకొని బతకటానికే దేవుని దగ్గరికి వస్తున్నారు తప్ప నిన్ను ఏ సువార్త అయితే నిన్ను రక్షించిందో ఆ సువార్త ప్రకటించడానికి నీకు వణుకు, భయం. ఎందుకో తెలిసిన? నీ దిక్కుమాలిన ఆస్తి, నీ దిక్కుమాలిన చదువులు, నీ దిక్కుమాలిన పిల్లలో, నీకు కలిగిన చెదారం అంతటి మీద ఐకిక విచారాలు పెట్టుకొని కూర్చుంటావు. బిడ్లారా, కొలసీ సంఘానికి ఇంత గంభీరమైన సంగతులు చెప్పిన అపోస్తులుడైన పౌలు ముగింపు దగ్గరికి వచ్చేప్పటికీ అతి గంభీరమైనటువంటి సత్యాల్ని అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏమర్థమవుతుందో చెప్పండి. ఇప్పుడు ఎఫెసీలో అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మళ్ళా చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం నేను చదువుతాను చూడండి. మళ్ళీ చదువుతాను చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం. ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం అండి? నీ పిల్లలు పరిశుద్ధులు ఎవరని ఎందుకు ప్రార్థన చేయవు? నువ్వు దేనికి ఇంట్లో కోటాలు పెట్టించుకుంటున్నావు? పిల్లలు బాగా చదవాలి అయ్యగారు. అవునా? ఎవరు నేర్పారు నాన్న నీకు ఈ నడక? చదువుకోకూడదని నేను అంటలేదండి. చదువుని నేను అసహించుకోవట్లా. చదువుకోండి. చదువు కంటే ముందర ప్రార్థనా జీవితం ఇంపార్టెంట్. చదువు కంటే ముఖ్యంగా దేవుని రక్షణ సువార్త నిమిత్తం నువ్వు బతికుండాలి. ఇతరులకు సువార్త ప్రకటించడానికి నీ పిల్లల్ని, నువ్వు, నీ కుటుంబం, నీ భార్య బతికి బయటకి జీవించి సువార్త ప్రకటించడానికి అడుగు పెట్టాలి బయటికి. మన కుటుంబాల్లో చూడండి, ఫంక్షన్లకు వెళ్తారు బయటికి, చుట్టాల దగ్గరికి వెళ్తారు బయటికి, అవసరాలకు వెళ్తారు బయటికి. వామో మా నాన్నకు బాగాలేదని వెళ్తారు, వామో మా అమ్మకు బాగాలేదని వెళ్తారు. కానీ సువార్త నిమిత్తం నీ ఇంట్లో నుంచి నీ భార్య బయటకు అడుగు పెట్టిద్దా? సువార్త నిమిత్తం ఇంట్లో నుంచి నీ పిల్లలు అడుగు పెడతారా? నీ పిల్లల్ని సెలవులు వస్తే వేరే ఇళ్లలో వదిలిపెడతావు. సెలవు వస్తే పరిశుద్ధుల మందిరంలో పరిశుద్ధుల దగ్గర వదిలిపెడతారా? పిల్లల కళ్ళ ముందర ఆటలాడుకొని పిచ్చి నాటకాలు ఆడుతుంటే కళ్ళ ముందర, ఇళ్ల ముందర పిల్లల్ని అట్ట పెట్టుకొని చూస్తావు. కానీ అమ్మా మీరు మందిరం దగ్గరికి వెళ్ళండి, మందిరం దగ్గర దైవజనులు ఉంటారు, వాళ్ళు ప్రార్థన నేర్పుతారు, వెళ్ళండి అని పిల్లల్ని ఎవరినైనా మందిరం దగ్గర పంపుతారండి? నా జీవితంలో, నా సేవలో, ఈ 12-13 సంవత్సరాలు నా సేవలో నా దగ్గర ఎదిగిన పిల్లలకు సెలవులు వచ్చిన, స్కూల్ హాలిడేస్ వచ్చిన పిల్లలు ఎక్కడుంటారో తెలిసినా నా దగ్గరికి వచ్చి ఉంటారు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ కూడా వచ్చి
మందిరంలో కూర్చొని వాక్యం నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని, పరిచర్య నేర్చుకొని, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయటం, నూతన ఆత్మలో సేవలో మరి సేవ చేయడానికి నీతిమంతులు పరిశుద్ధులు పుట్టాలని ప్రార్థన చేయటం. గమనించారా? ఇలాంటివన్నీ నేర్పేవాడిని నేను, నేర్పించాను కూడా. దేవుని ఎదుట నిందారహితంగా మీ అందరికీ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను నేను. గమనించారా? ఒక తండ్రిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూసారా? ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేయటం అంటే అర్థం ఏంటి? మన పక్షంగా అనే మాటకు అర్థం ఏంటో తెలుసునా? మన పక్షంగా అంటే అర్థం ఏంటంటే, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది కదా, దాని పక్షంగా. నీ మనసు నిన్ను మోసం చేస్తుంది కదా, దాని పక్షంగా. గమనించారా? అంటే పరిశుద్ధాత్మకు తెలుసు నీ బతుకేంటో. అందుకనే పరిశుద్ధాత్ముడు నీ మనసును గురించి, నీ హృదయాన్ని గురించి, నిన్ను ఎలా మోసం చేస్తుందో వాటన్నిటిని కుమ్మరించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు సహాయం చేసే వాళ్ళ ప్రార్థనలో మొట్టమొదట నువ్వు నీ కుటుంబం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రార్థన చేస్తావు, నీతిమంతులుగా ఉండడానికి ప్రార్థన చేస్తావు. ఆ తర్వాత భూమండలం మీద సకల పరిశుద్ధులు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వాళ్ళు ఎంత బలవంతులో అలాంటి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తాం. మరి ఈ జీవితం ఉందండి? అలా ఎదుగుతున్నామా మనం? ఆలోచించేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నా సమయం అయిపోయింది. దయచేసి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపట్టి మహిమగల రాకడ కొరకు కొలస్సీ పత్రికలో మూలవాక్యంలో చెప్పబడినట్లుగా మూలవాక్యం నేను మళ్ళీ ఒకసారి చదువుతాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. గమనించారా? అలాంటి మెలకుగా ఉండేటువంటి కృప, అలాంటి కృతజ్ఞత కలిగిన మనస్సు, పట్టుదల ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కనతండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలంలో కొలస్సీ పత్రిక ముగింపులోకి వస్తుండగా పరిశుద్ధాత్ముడు అతి గంభీరమైనటువంటి సత్యములు మాట్లాడుతూ వస్తున్నాడు నాయన. పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకయ్యా. దైవజనులు, సంఘాలు, బిడ్డల్ని నాయన ఆయా ప్రాంతాల్లో దూరం నుండి వచ్చి ఉపదేశాలు లైవ్లోకి వచ్చి వింటున్నారు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో మా హృదయాన్ని, మనసును రెండింటిని పట్టుకొని పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థనలో కొమ్మరించుకోవడానికి కృప దయచేయండి. ప్రార్థనా జీవితమే నాయన ఇతరులకు సువార్త ప్రకటించటమే మా ముగింపుకు మమ్మల్ని రక్షణలోకి నడిపించి మమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టే జీవితాలు అవే అని స్పష్టంగా మాతో మాట్లాడాం. మా ముగింపులో నీ రాకడలో ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్.